నమస్కారం. ఈరోజు టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ గారు వెంకటగిరి పోలేరమ్మ జాతరకి వచ్చి ఇక్కడ మన ఇంటికి అల్పాహార విందుకు వచ్చాడు అల్లిపురం. ఇక్కడ నేను ఆయన కోరింది ఏంటంటే ఆయన టూరిజం మినిస్టర్ కాగానే ఒకటి కోడూరు వేలాంగిణి మాత చర్చి, ఆ బీచ్, ఆ మాత చర్చికి వేలాది మంది భక్తులు వస్తారు శనివారం ఆదివారం. ప్లస్ ఇప్పుడు ఈ కోడూరు బీచ్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది, అందరూ ఆ బీచ్కి వస్తున్నారు. దాన్ని డెవలప్ చేయాలా అని చెప్పేసి నేను అడుగుతున్నా. రిసార్ట్స్ ఉన్నాయి, బట్ మెయింటెనెన్స్ సరిగా లేదు. లాస్ట్ 5 years బాగా నిర్లక్ష్యం జరిగిపోయింది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కూడా సరిగా చేయటం లేదనే కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని ఒక మెగా టూరిజం కింద చేయాలని చెప్పేసి దుర్గేష్ గారిని అడిగాను. ఈరోజు వచ్చేసి అంతా విన్నారు పాపం. నెక్స్ట్ వచ్చేసి కాకుటూరు దగ్గర నగరవనం, 6 నగరవనాలు జిల్లాలో శాంక్షన్ అయినాయి. వాటిల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాకుటూరు దగ్గర 2 కోట్ల రూపాయలు మా దగ్గర ఫండ్ ఉందయ్యా అన్నారు. సరిపోదు. దానికోసం నేను సిఎస్ఆర్ కింద 1 కోటి రూపాయలు, నోడా కింద 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేయించాము. మొత్తం 4 కోట్లు. టూరిజం ఆర్డీని పిలిపించుకున్నాను. టూరిజం ఆర్డీతో కూడా తిరుపతి నుంచి వచ్చాడు ఒక 15 రోజుల క్రితం. మెగా టూరిజం పార్క్ ప్రపోజ్ చేయమన్నా, ఎస్టిమేట్ తయారు చేయమన్నా. చేస్తే దాన్ని నేను ఢిల్లీకి తీసుకుపోయి దాన్ని శాంక్షన్ చేయిస్తామని చెప్పాను. ఇప్పుడు అదృష్టవశాత్తు దుర్గేష్ గారు మంత్రి అయినారు, ప్లస్ నూకసాని బాలాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినారు. తొందరలో వాళ్ళిద్దరు విజిట్ మళ్ళీ పెట్టిస్తాం, ఈ 2 చూపిస్తాం. ఆ కాకుటూరు నగరవనాన్ని ఒక రోల్ మోడల్ కింద తీసుకొస్తా. స్టేట్లో టాప్ 4-5 కింద ఉండేటట్టుగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి గారు వచ్చారు, అన్ని హామీలు ఇచ్చాడు. పాపం ఆయన సావధానంగా విన్నాడు. టైం లేదు కాబట్టి 11 గంటలకి పట్టు వస్త్రాలు అక్కడ సమర్పించాలి కాబట్టి బయలుదేరి వెళ్ళాడు. వీటన్నిటినీ టేకప్ చేస్తాం.